జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్ లోని ఓ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. మొదటగా ఆ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న వాచ్మెన్ కు మత్తుమందు కల్పించారు. ఆ తర్వాత ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేశారు. వాచ్మెన్ మత్తులోకి జారుకోగానే దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి లాకర్లోని బంగారు ఆభరణాలు మొత్తం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీ కేసులో 4 నేపాలీలను ప్రధాన అనుమాతులుగా భావిస్తున్నారు పోలీసులు. రైట్, ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్ లో అని ఓ ఇంట్లో అయితే నేపాలీ గ్యాంగ్ చోరీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పక్కా నివేదిక, పక్కా సమాచారం, వాళ్ళు ఒక క్లూ తోటే ఇలా చేసుంటారా? అసలు అనుమానితులుగా ఎవరిని భావిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? అంటే జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లో ఒక భారీ చోరీ జరిగింది. ప్రముఖ వ్యాపారి ఇంట్లో ఒక చోరీ జరిగిందని చెప్పి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది. అయితే నేపాల్ సంబంధించిన వారు వారం రోజుల క్రితం ఒక ఇంట్లో పనికి చేరారు. దాని తర్వాత ఇంట్లో యజమానులంతా కూడా బయటికి వెళ్లిన సమయంలో మిగతా వాచ్మెన్లకు మత్తు మంది ఇచ్చి ఇంట్లో నుంచి ఒక బంగారు ఆభరణాలతో పాటు డైమండ్ కూడా ఎత్తుకెళ్ళినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ఘటనా స్థలానికి కూడా వచ్చారు. వచ్చి ఒక నేపాల్కి సంబంధించిన వారే ఈ యొక్క చోరీకి పాల్పడినట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఓవరాల్ గా వారిని పట్టుకునేందుకు కూడా ప్రముఖంగా ఒక 4 టీంలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇటు రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ సంబంధించిన ఏరియాల్లో కూడా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నారు. మరోవైపు చూస్తే వారికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. అలాగే పవన్, వ్యాపారి యజమాని ఏమంటున్నారు? అలాగే ఎంతవరకు ఈ బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు? డీటెయిల్స్ ఏంటి? అయితే ప్రస్తుతం ఇంట్లో ఒక లాకర్ లో ఉన్న కొంత బంగారంతో పాటు డైమండ్ కూడా ఎత్తుకెళ్ళినట్టుగా దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే పోలీసులు దీనిపైన కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే నగదు సంబంధించి మాత్రం ఇంకా ఎంత పెద్ద మొత్తంలో పోయిందనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్ తో పాటు దీనికి సంబంధించిన ఇతర ఆధారాలన్నీ కూడా పోలీసులు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.